అండి అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్వప్న చెరుకు. వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా స్వప్నతో. ఏంటి ఈ సెటప్ అంతా అనుకుంటున్నారా? ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పేసినాను. మీకోసం మళ్ళీ చెప్తా. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే అయితే చూసేసేయండి, నేను లింక్ ఇస్తాను కింద, తప్పకుండా మిస్ అవ్వకండి. ఇవన్నీ ఏంటంటే నా కెమెరా సెటప్. చెప్పాను కదా, మేము ఇప్పుడు ఒక టీమ్ అయ్యి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో దానికోసమే ఈ సెటప్. అండ్ అంతేకాకుండా ఒక బిగ్గెస్ట్ అప్డేట్ తోటి వచ్చినాను. వ్లాగ్సే కాకుండా ఒక కొత్త సిరీస్, ఒక కొత్త కాన్సెప్ట్ చేద్దామని అనుకొని, ఈ ఉన్న క్లారిటీ అండ్ ఈ ఫోన్లో రికార్డ్ చేయడం కాకుండా ఫ్రెండ్స్ వాళ్ళు ఆల్రెడీ దీంట్లో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి అడిగితే ఇదంతా సెటప్ పంపించినారు. సో ఇప్పుడు ఇది ఒక్కొక్కటి అన్బాక్స్ చేయించేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏది ఎందుకు యూజ్ అవుతుంది, అంతేకాకుండా ఈ కెమెరా ఎంత క్లారిటీ వస్తుంది, వీడియోస్ ఎలా వస్తాయి అనేది కొన్ని క్లిప్స్ డెమోలాగా తీసి మీకు ప్లే చేస్తాను. మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఫస్ట్ అయితే ఇవి ఓపెన్ చేద్దాం. కెమెరా ఓపెన్ చేయాలని మీ అందరికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి అది లాస్ట్కి ఓపెన్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ చూపించేసినాను అనుకోండి, మీరు స్కిప్ చేసుకుంటే మొత్తం ఫార్వర్డ్ చేసుకుంటే చేస్తారు. సో ఫస్టే చూపించకుండా లాస్ట్కి ఓపెన్ చేస్తాను. అండ్ ఇది మైక్. దీనికి సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కమెంట్ చేయండి, చేయాలా వద్దా. చేస్తాను తప్పకుండా, మీ అందరికీ చూపించాలి కాబట్టి. ఇది పక్కకు పెట్టేద్దాము. ఫస్ట్ ఇవి ఓపెన్ చేద్దాం, దీని తర్వాత లాస్ట్కి కెమెరా ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మీకు మైక్ చూపించేస్తాను. యాక్చువల్గా ఈ సోనీ ZV-E10కి డిఫాల్ట్ ఇన్బిల్ట్ మైక్ వచ్చేస్తుంది. బట్ ఇంకా క్లారిటీ రావడం కోసం ఇది దీనికే కాదు, ఇంకా వేరే క్యామ్కి కూడా వాడచ్చు. సో ఈ మైక్ కూడా పంపించినారు. ఇది యూజర్ మాన్యువల్. మనకి వాడడం తెలియకపోతే దీంట్లో చూసి వాడుకోవచ్చు. ఇది మైక్. ఇది దీనికి క్యామ్కి కనెక్ట్ చేసేయాలి. ఇది ఎయిర్ ఫిల్టర్, దీనికి కుషన్ లాగా. దీనికి మనం ఇట్లా పెట్టేసినాం అనుకోండి, కంప్లీట్ నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేస్తుంది. అంటే ఇట్లా ఎయిర్ సౌండ్ ఆర్ ఎయిర్ది ఇట్లా వస్తుంది కదా, అది కూడా ఉండకుండా క్లియర్ వాయిస్ వచ్చేస్తుంది. ఇది కుషన్. ఇప్పుడు పెట్టాను చూడండి కుషన్. ఈ కుషన్ పెట్టి ఇది క్యామ్కి అటాచ్ చేయాలి. చేసి ఈ వైర్స్తోని దానికి కనెక్ట్ చేసేస్తే కంప్లీట్ నాయిస్ క్యాన్సిలేషన్, ఈవెన్ ఎయిర్ సౌండ్ కూడా రాదు. ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా ఎక్కడైనా సరే కంప్లీట్ క్లియర్ కట్ వాయిస్ ఉంటుంది. నెక్స్ట్ మన ఐటమ్ వచ్చేసి ఇది క్యామ్ హోల్డర్ ఆర్ క్యామ్ గ్రిప్పర్ కూడా అనుకోవచ్చు. మనకి వీడియో రికార్డ్ చేసేటప్పుడు చేతులతో చేస్తే మోస్ట్లీ షేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఈ క్యామ్ హోల్డ్ యూజ్ చేస్తే ఈజీగా ఎలా అన్నా అలా తిప్పేసినా కానీ వీడియో మనకి ఇట్లా షేక్ అయ్యేలాగా ఉండదు, నీట్గా క్లారిటీగా వస్తుంది. ఎస్, సేమ్ యాజ్ యూజువల్ ఇందులో యూజర్ మాన్యువల్ ఉంది ఎలా యూజ్ చేయాలి అనేసి. స్టిక్ అంటే ఇది జస్ట్ హోల్డర్ అంటే జస్ట్ ఇట్లా హోల్డ్ చేస్తే కాదు, దీంట్లో ఇంకొక ఫీచర్ కూడా ఉంది, చూస్తా. కనిపిస్తుందా ఇక్కడ బటన్స్ ఉన్నాయి మనకి. లాక్ అండ్ మూవీ మోడ్, ఫోటో మోడ్ అండ్ C1 చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుండొచ్చు. ఇక్కడ మూవీ మోడ్, మనం రికార్డ్ చేసేటప్పుడు మూవీ మోడ్ ఆన్ చేసుకోవచ్చు. ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు ఫోటో మోడ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా లాక్ అన్నమాట. ఇది ఇంకో బటన్. ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ బటన్. సో నార్మల్గా జస్ట్ క్యామ్ ఇట్లా అటాచ్ చేసేసి ఇట్లా రికార్డ్ చేసేది కాకుండా మనం దీనికి కనెక్ట్ చేయడం వల్ల దీనికి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది యాక్చువల్గా. సో బ్లూటూత్ కనెక్ట్ చేసినామంటే దాంట్లో ఆపరేట్ చేయకుండా ఇక్కడ క్లిక్స్ తోటి ఆపరేట్ చేసేయచ్చు. నాకు అది చాలా నచ్చింది, మంచి ఫీచర్ అని చెప్పాలి. బికాజ్ క్యామ్లో కొన్నిసార్లు హ్యాండిల్ చేయడం కష్టం అనిపిస్తుంది. అదే మనకి దీంట్లో అనుకోండి, ఈజీగా ఇట్లా బటన్ క్లిక్ చేసేసి ఇలా బటన్ క్లిక్ చేసేసి మీరు సెల్ఫ్గా రికార్డ్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళు రికార్డ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సింగిల్ పర్సన్ ఉండి రికార్డ్ చేసుకోవాలనుకుంటారు కదా. సో ఇలా మనం పెట్టేసి ఒక టేబుల్ మీద ఆర్ స్టాండర్డ్ దగ్గర ఎక్కడైనా పెట్టి ఇట్లా క్లిక్ చేసుకొని ఆన్ చేసేసినామని ఇట్లా పెట్టేసినామంటే మొత్తం కనిపిస్తుంది. సో క్యూట్గా చిన్నగా బాగుంది కదా.
నేను సింగిల్గా వీడియోలు తీసుకోవాలనుకుంటే నేనే నా వీడియోస్ తీసుకోవచ్చు, వేరే వాళ్ళని ఇప్పటి నుంచి అడగాల్సిన అవసరం కూడా ఉండదు. ఇట్లా పెట్టేసి మనం ఎక్కడ వెళ్తే అక్కడికి ఇట్లా కొంచెం ఇట్లా టర్న్ చేస్తే మనం ఆ వీడియో రికార్డ్ చేసేసుకోవచ్చు సెల్ఫ్గా. నేను అడగలేదు, నాకు యూజ్ అవుతుందని వాళ్ళే పంపించినారు. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా అస్సలు సరిపోదు. ఈ క్యామ్తోని మన వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేస్తా. ఇప్పటి నుంచి మన వీడియోలో నెక్స్ట్ లెవెల్ వీడియోస్ వస్తాయి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అది స్టార్ట్ అవ్వగానే అప్డేట్ అయితే మన ఛానల్లో పెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ మనం చూడబోయేది మీరందరూ ఎంతో ఎక్సైటెడ్గా అయితే ఉండుండొచ్చు, అదే కెమెరా. ఓపెన్ చేసేద్దామా? ఫైనలీ ద మోస్ట్ ఎక్సైటెడ్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో, కెమెరా అన్బాక్స్ అయితే చేయబోతున్నా. ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నారు కదా? ఎస్, నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. వీడియో కోసం అని అప్పటి నుంచి ఓపెన్ కూడా చేయలేదు, చూడలేదు. దిస్ ఈజ్ వారంటీ కార్డ్ కూడా ఇచ్చేసారు మనకి. ఇది యూజర్ మాన్యువల్, ఎలా యూజ్ చేయాలి ఏంటిది అనేది ఉంది. మైక్ కూడా ఎట్లా యూజ్ చేయాలి అని చెప్పేసి అన్నీ ఇందులో ఉన్నాయి. ఏంటి ఇది? మైక్ కుషన్. చెప్పాను కదా ప్రీవియస్ మైక్ ఓపెన్ చేసేటప్పుడు, దీనికి ఇన్బిల్ట్ మైక్ ఇస్తారు అండ్ దానికి కూడా కుషన్ ఇచ్చినారు. సో ఎయిర్ క్యాన్సిలేషన్, నాయిస్ క్యాన్సిలేషన్ అన్నీ వస్తుంది. నెక్స్ట్ ఇది బ్యాటరీ. చూడడానికి ఇంత చిన్నగా ఉంది కానీ ఆల్మోస్ట్ మనం 3 to 4 hours దాకా యూజ్ చేసుకోవచ్చు ఈ బ్యాటరీని. ఇది మనం క్యామ్కి పెట్టేసి మెడల్ వేసుకొని ఎలా అంటే అలా మూవ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈ ఛార్జర్ ఏంటి అంటే మనం డైరెక్ట్ క్యామ్కి కనెక్ట్ చేసేసుకొని ఛార్జింగ్ పెట్టవచ్చు. మనం నార్మల్గా అయితే బ్యాటరీ తీసి ఆ బ్యాటరీ వేరే దాంట్లోకి పెట్టి ఛార్జింగ్ పెడతాం కదా, దీనికి అవసరం లేదు. మనం ఫోన్ ఛార్జింగ్ పెడతాం కదా, ఛార్జర్ కనెక్ట్ చేసి సింపుల్గా అంతే ఈజీగా ఇట్లా పెట్టేసి ఛార్జింగ్ పెట్టచ్చు. అది ఇంకొక అడ్వాన్స్ ఫీచర్, ఎందుకంటే ఎక్కడికి పోయినప్పుడు ఇబ్బంది అవ్వకుండా డైరెక్ట్ ఫోన్ కనెక్ట్ పెట్టినట్టు పెట్టేసి ఛార్జింగ్ పెట్టేసేయచ్చు. ఇప్పుడు ది మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో, లాస్ట్ బాక్స్. చూడండి కెమెరా. ఈ క్యామ్ని చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3-4 months అవుతుంది. ఇంత షార్ట్ పీరియడ్లో మనకి ఒక టీం దొరకడం, ఆ టీం మనకి సపోర్ట్ చేయడం, మనకి క్యామ్ రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇందులో వీడియోస్ 4K రెజల్యూషన్ తోటి రికార్డ్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరన్నా మీకు రికమెండ్ చేయాలి బిగినర్స్కి అని అనుకుంటే 100% ఈ సోనీ ZV-E10 రిఫర్ చేస్తారు. అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. కెమెరాకి ఒక మినిమం మనం ఎంత బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేస్తామో అన్ని ఫీచర్స్తోని రీజనబుల్ బడ్జెట్ తోటి వస్తుంది మనకి ఈ కెమెరా. ఇప్పుడు మొత్తం వ్లాగర్ సెటప్ సెట్ చేసి చూపిస్తా. ఈ కెమెరా హ్యాండ్లింగ్ ఉంది కదా, ఆ హోల్డర్ తోటి అండ్ విత్ మైక్ అటాచ్ చేసి మొత్తం సెట్ చేసినాక దీని ఫీచర్స్ అండ్ రెజల్యూషన్ ఎట్లా ఉంది అనేది చూపిస్తాను మీకు. ఇది కంప్లీట్ వ్లాగర్ కిట్. దీని ఫీచర్స్ అన్నీ నేను బయట చూపిస్తా ఎట్లా వస్తుంది అనేది. ఇది చూడడానికి ఇంత చిన్నగా కనిపిస్తుంది, బట్ దీంతో వండర్స్ చేయొచ్చు. అవన్నీ మెల్లిగా నా ఛానల్లో అయితే మీరు చూస్తారు. సో దీన్ని అంతా అవుట్డోర్లో చూపిస్తా. దీని విజువల్ అండ్ క్లారిటీ అంతా ఎట్లా వస్తుందో బయట చూపించేస్తాను, వచ్చేయండి. ఇప్పుడు మీరు చూస్తుంది సోనీ ZV-E10 విజువల్. రికార్డింగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది. మన ఐఫోన్కి అండ్ ఈ స్కామ్కి ఉన్న డిఫరెన్స్ తెలుస్తుంది. దాన్ని బట్టి క్వాలిటీ అనేది కూడా మీకు అర్థమవుతుంది ఎట్లా వస్తుంది ఏంటి అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నది 1080 రెజల్యూషన్. మనం దీంట్లో 1080 నుంచి 4K రెజల్యూషన్ దాకా రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు 4K రెజల్యూషన్. మీకు 1080కి 4K రెజల్యూషన్కి డిఫరెన్స్ ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. దీంట్లో మనకి ప్రోడక్ట్ మోడ్ ఉంటుంది అండ్ స్లో మోషన్ కూడా ఉంటుంది. స్లో మోషన్ అనేది ఎంత పర్ఫెక్ట్ వస్తుందో అది కూడా చూపిస్తా. దీంట్లో ప్రోడక్ట్ మోడ్ కూడా ఉంటుంది, ఏంటో చూపిస్తా చూడండి.
ఏదైనా ప్రోడక్ట్ మనం ముందు పెడితే ఆటోమేటిక్గా అది ఫోకస్ అయిపోయి మనం అవుట్ ఫోకస్ అయిపోతాము. ఏంటిదంటే ప్రోడక్ట్ హైలైట్ అవుతుంది, మనం ఆటోమేటిక్గా బ్లర్ అయిపోతాము. అది చాలా మంచిగా అనిపించింది నాకు. చూసారు కదా, ఇది వ్లాగర్ మోడ్. ఎందుకంటే వ్లాగర్స్ కూడా యూజ్ చేయొచ్చు. మోస్ట్లీ మనం ఫోన్స్ యూజ్ చేస్తాం ఇట్లా సెల్ఫీ కెమెరా పెట్టుకొని. అలాంటిది మనం ఒక క్యామ్లో సెల్ఫీ మూడ్తో ఎంత క్లియర్గా వస్తుందో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ప్రోడక్ట్ మూడ్ అయినా ఏదైనా ఇప్పుడు వ్లాగింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ప్రోడక్ట్ మూడ్లో ఆటోమేటిక్గా ప్రోడక్ట్ హైలైట్ అయిపోతుంది, మనం అవుట్ ఫోకస్ అయిపోతాము. చూడండి మీకు అర్థమవుతుంది. ఫోన్ని హ్యాండిల్ చేసినంత ఈజీగా మనం ఈ క్యామ్ని కూడా హ్యాండిల్ చేసేయచ్చు. సో మొబైల్ ఎలా యూజ్ చేస్తామో అంతే ఈజీగా ఈ క్యామ్ని కూడా యూజ్ చేయొచ్చు. చూసారు కదా, నేను కూడా అసలు నాకు కెమెరా వాడనికనే రాదు. నేను ఇంతవరకు కెమెరాని కూడా పెద్ద యూజ్ చేసింది కూడా లేదు. ఓన్లీ ఫోనే యూజ్ చేస్తా. ఫోన్ అయితే ఈజీ కాబట్టి ఇందులో నేను కూడా చాలా ఫీచర్స్ నేర్చుకునేది ఉంది. అండ్ నేర్చుకుంటా. నేనే ఇంత ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నారంటే మీరు కూడా చేయగలుగుతారు. సో మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తేనే నేను దీని లింక్స్ ఇస్తాను, లేకపోతే అస్సలు ఇవ్వను. సో కమెంట్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? మీరు కమెంట్ చేస్తే ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ అండ్ ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను అనమాట. మనం తీసుకునే పర్పస్ తెలుసు కదా, ఆల్రెడీ చెప్పిన సిరీస్ చేద్దామని మాటల్లోనే మమ్మీ కూడా వచ్చేసింది. ఏంది మమ్మీ ఆడని లోడ్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు మళ్ళా అని చూస్తున్నా. ఇది కెమెరా చెప్పిన కదా మనం సిరీస్ చేద్దాం మమ్మీ అని చెప్పేసి, దానికోసమని ఈ కెమెరా తెచ్చిన. మళ్ళీ ఈ కెమెరా తెచ్చినావు అంటే మరి దీనికి ఏంది సంగతులు, ఏం చేస్తున్నావు? మన సిరీస్ కోసం. ఇది మన సిరీస్ కోసం అంటే మన అమౌంట్ డబ్బులు ఎన్ని అవుతున్నాయి దాని గురించి అడుగుతున్నాను. ఇది నేను కొనలేదు మమ్మీ, చెప్పిన కదా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్ లో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం కెమెరా అడిగితే వాళ్ళు పంపించినారు. దాన్ని బట్టి మనకి సిరీస్ కైనా దేనికైనా హెల్ప్ చేశారు. ఇదంతా కాస్ట్ వాళ్ళే పెట్టి తెచ్చుకున్నారు. మనం చేసి యూజ్ చేసుకుంటాం అంతే. అవునా? వాళ్ళకి కావాలన్నప్పుడు వాళ్ళు తీసుకుంటారు, మనకు కావాలన్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదేదో బాగుంది. అవును, మంచిగా ఉంది. దీంట్లో అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇదిగో కనిపిస్తుంది, ఇట్లా పెట్టుకొని మనం రికార్డ్ చేసుకోవచ్చు. మన ఇద్దరం ఉన్నా రికార్డ్ చేసుకోవచ్చు. అదే రికార్డ్ అవుతుంది. మనం పట్టుకునేది ఏమి ఉండదు. మరి దాని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? దీని కాస్ట్ వచ్చేసి ఇది 10,000, ఇది 65,000, ఇది 5,000. ఈ రేట్లన్నీ నేను సైడ్కి పాపప్ వేస్తా విత్ ఎగ్జాక్ట్ కాస్ట్. మీరైతే కావాలంటే చెక్ చేసుకోండి. బాగుంది. మనకి ఇంత సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి మనం మంచి సపోర్ట్ ఇవ్వాలి. మంచి కంటెంట్ కూడా చేద్దాం. వాటన్నిటికీ వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు కూడా. మంచిగా కలిసిమెలిసి చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. ఎస్. సో ఆ సిరీస్ అన్ని మీకు రావాలంటే ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మమ్మీతో పాటు ఎగ్జైట్మెంట్ తోని మంచి సిరీస్ తోనైతే మీ అందరి ముందుకైతే తొందరలోనే చేస్తాం. ఇంతసేపు వీడియో చూసినారు కదా, మీకు ఏదన్నా ఒక డిఫరెన్స్ తెలుస్తుందా? మేబీ చెప్తా. ఇక్కడ మైక్ కనిపిస్తుందా? ఇది చెప్పినా కదా, అన్బాక్స్ వీడియో కావాలి అని అంటే కమెంట్ చేయండి. ఫుల్ వీడియో ఎలా యూజ్ చేయాలి, దాంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, అండ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇవన్నీ ఒక ఫుల్ వ్లాగ్ చేస్తా అని చెప్పినా కదా. సో నేను ఎగ్జైట్మెంట్ ఆగలేక ఈ వీడియోకి అయితే యూజ్ చేసేద్దాము. తర్వాత ఫీచర్స్ అన్నీ చెప్దాం ఒక వీడియోలో సపరేట్గా అనుకొని. ఆల్రెడీ యూజ్ అయితే చేసేస్తున్నా. మీరు డిఫరెన్స్ చూస్తుండొచ్చు, చూడండి. చూడకపోతే ప్రీవియస్ వీడియోని ఈ వీడియోని కంపేర్ చేసి చూడండి. వాయిస్లో చాలా చేంజ్ అయితే ఉంటుంది. దీని ఫుల్ వీడియో ఎట్లా వర్క్ అవుతుంది, ఎట్లా యూజ్ చేయాలి అనేది మళ్ళీ ఇంకొక వీడియో అయితే తీస్తాను. దాంట్లో తప్పకుండా చూసి ఎట్లా యూజ్ చేయాలో, ఒకవేళ కొనాలి అనుకున్న వాళ్ళు కొనుక్కొని ఫీచర్స్ అన్నీ చూసి తీసుకోవచ్చు. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అని మీకు అనిపిస్తుంది, బట్ చాలా లైఫ్ ఇస్తుంది, చాలా వరకు యూజ్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. డీటెయిల్ అండ్ క్లియర్ వాయిస్ అయితే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థం అయిపోతుంది. కంపేర్ చేసి అయితే చూసుకోవచ్చు. సో ఫుల్ వీడియో అయితే తప్పకుండా వస్తుంది ఇది కూడా. ఆ వీడియో మీకు రావాలంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఈ వీడియో నేను పెట్టగానే మీకు పోస్ట్ వచ్చేస్తుంది అనమాట, నోటిఫికేషన్ వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సరదాగా స్వప్నతో.